ఈరోజు జగన్ గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ఏమీ లేదని, ఇక్కడ చాలా బాధలు అనిపిస్తున్నారు, రాక్షస పాలన అవుతుందని చెప్పేసి అంటున్నారు. జగన్ చేసేది అంతా రాక్షస పాలనే కాదంటే పొజిషన్ ఏమి లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఉండి ఏం చేశాడు? ఏం చేసింది లేదు, చచ్చింది లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఏం చేశాడు? అందరికేమో అదేదో మంగళగిరి తారు రోడ్డు పోవాల్సిందేదో అదేమో మూసేసి కట్టేసి అంతా ఇది చేశాడు. రుచికొండ కట్టి 500 కోట్లు నాశనం చేశాడు. ప్రజావేదిక పడేయటం ఏందండి? అవసరమైతే వాడుకో, లేకపోతే వేరే చాటు పెట్టుకో. అటుగా ఉండి నీ సొమ్మ నువ్వు ఇది చేయడానికి అంతా బీభత్సం చేశాడు, పోయాడు. అందుకనే జనానికి తెలుసు, జనం ఇదివరకు పిచ్చోళ్ళు అయ్యి ఓట్లు వేసే గెలిచాడు. ఈ ఒక్క ఛాన్స్ ఎట్ట చేయాలా పరిపాలనని? రాజధాని కట్టకుండా అంతా నాశనం చేశాడు రాజధాని. ఏంది పరిస్థితి? రాజధాని ఇప్పుడు లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే అప్పుడు రాజధాని అయింది. ఇప్పుడు రాజధాని వస్తే జనం అందరూ బతికేవాళ్ళు. అటువంటిది మొత్తాన్ని ఆపారేసి నానా బీభత్సం చేశాడు. కాబట్టి జగన్ పాలన వద్దాయా? ఆయన జన్మలో సీఎం కాలేడు, అయిపోయింది ఛాన్సు. రాడు. 29 కాదు, 30 కాదు, 31 అయినా కానీ వచ్చే సీన్ లేదు. అయిపోయింది. ఒకసారి చూశారు జనం, ఒకసారికే ఇంత చేస్తే. ఇప్పుడు నిన్నేడో జైల్లో ఉండి సంవత్సరం పైనుంచితే జైల్లో డబ్బులని కాజేసి రాష్ట్రం అప్పులు పడతానికి కారణం ఏంది? రాజశేఖర పుణ్యం అంటే ఓటునెక్కాడు. ఇప్పుడు అట్లాంటిది ఏమైంది పరిస్థితి? పోలవరం చూస్తే నాశనం చేశాడు, అమరావతిని చూస్తే అసలు మనకి రాష్ట్రంలో మన రాజధాని ఏదండి? మన రాష్ట్రానికి రాజధాని ఏది? నాకు తెలియకూడదు. కర్నూలు అని చెప్పాలా? వానాకాలం, చలికాలం, శీతాకాలం అని చెప్పుకోవాలా? అట్లా చేశారనమాట రాజధానిని. బంగారులాగా రాజధాని పూర్తయిపోయేదాన్ని మధ్యన ఎక్కి ఒకసారి జనం ఉన్నట్టు దుమ్ము కొట్టేశాడు. ఇక అది జరిగిన పరిస్థితి. సరే, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు పరిస్థితులు 15,000 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధికి ఇచ్చారు. ఇప్పుడు వస్తేనేమో సరే, ఇప్పుడు వచ్చేసినాయి అనుకో రాజధాని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆస్తులేమి కూడబెట్టుకోవాలా జగన్మాలిగా. రుషికొండలో ఒక సొరంగంలో తీస్తే బంగారం, డాలర్స్, డబ్బులు ఇవన్నీ బయటపడ్డాయి అంట. మరి నిజమంతో అబద్ధంతో తెలియదు, కానీ మొత్తాన్ని మాత్రం ఆయన మాత్రం సంపాదన పరుడే. అర్థంగా మొత్తం లూటీ చేసుకున్నాడంటే డ్రెస్ ఏంది, మన మామూలుగా మందు ఏంది, ఇసుక ఏంది, మట్టి ఏంది, అసలు అన్నీ మన రాజధాని ప్రాంతంలో లారీలు పెట్టి తోలుకున్నారు. చెప్పుకుంటే చిగ్గుచేటు. నేను రాజధాని ప్రాంతంలో ఎస్వగా మీద ఇదిగా ఉండేవాడినండి. అప్పుడే బాగుంది ప్రాణానికి హాయిగా. ఇప్పుడేంది పరిస్థితి? అంతా బీభత్సం అయిపోయింది. అసలు ఏమీ లేదు, అంతా ఇదైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ అర్హతతో అక్కడ ఇది చేశారంట, ధర్నా చేశారంటారు? నేను ఇంకా నా ప్రతిపక్షం పోయే సీన్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు 5 సీట్లు 5గురిని ఒక 8 మందిని లాగితే ప్రతిపక్షంలో కూర్చునే స్థానం కూడా లేకుండా పోయింది. అట్లాంటి జనం చూపించి 11 సీట్లు ఖాయం చేశారు. ఆ 11 సీట్లు అయినా కానీ డబ్బు ఇచ్చి అంతా ఇది చేశారు, అంతా బీభత్సం చేశారండి. ఇప్పుడు బడి పిల్లల స్కూల్, అసలు పంచాయతీ ఆఫీస్ ఎక్కడ చూసినా కానీ అసలు నీకు గుర్తులేంది? ఎంతకాలం ఉంటా జనం చూపించారు. జనం పిచ్చోళ్ళు కాదు, జనం మేధావులు. అందువల్ల అట్లా జరిగింది. అది మట్టేంది, ఉసుకేంది. మన మామూలుగా బ్యాందీలు కొట్లు కాడ బ్యాందీ చేసి ఇదివరకు 50-60 ఉండేది. ఇప్పుడు అట్లాంటిది 200 చిల్లర ఉంది. ఎవరు సొమ్ము? ఏంటంటే అన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇటమే, జగన్ గారికి అప్పచెప్పుకుంటామే. ఆయన మనుషులు అమ్మటం అంట. అసలు ఇదేందో విచిత్రం. మందులు వాళ్ళు పాటలు పాడుకోవడం చేయడం కాదు అంతా. ఇప్పుడు మందు బ్యాచీలు కూడా అందరు తిరగబడే ఇట్లా చేశారు. ఉసుగోళ్ళు అమరావతి, మందు షాపులోళ్ళు, ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు డ్రెస్ వాళ్ళు, మన మామూలుగా గంజాయి, ఇవన్నీ ఆయన సొంతమేగా. ఏముంది? ఏమీ లేదు. జనాన్ని సోమరపోతుల్లా చేశాడు. జనాన్ని సోమరపోతులు చేసేసి ఈ రకంగా చేసి నా బీభత్సం చేశాడు. తినడానికి తిండి లేకుండా అయిపోయింది. సుఖపడి ఇవాళ నేను పనికి పోవాలంటే పోలేనుగా. రేట్లు పెంచాడు. కరెంటు కాడి నుంచి అన్నిటికీ రేట్లు పెంచి మహా బీభత్సం చేశాడు. మరి ఏం చేద్దాం? అట్లా తయారైపోయింది. వ్యవస్థ నాశనం అయిపోయింది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వ్యవస్థ బాగానే ఉంది. ఎప్పుడైతే మహానుభావుడు అడుగు పెట్టాడో
ఇప్పుడు వీళ్ళు ఏమంటారు దీన్ని చట్టసవరణ చేయలేదుగా అంటాడు. ఏం చేయనొచ్చి బాగా ఇచ్చింది ఏంది 3 రాజధానులు అన్న 3 ముక్కలు ఆట ఆడాడు. అది పరిస్థితి. ఏ వైజాగ్లో కూడా గెలవని పరిస్థితి. ఎక్కడ ఏమి గెలవడండి, జనం పిచ్చోళ్ళైంది. వైజాగ్లో పడతానికి మాకు అసలు ఇక్కడికి ఏం వద్దని అన్నారు వాళ్ళు. ఇక్కడ బంగారులాగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 ఎకరాలు ఇస్తే చాలు అనుకున్నవాడు ప్రతిపక్షంలో ఉండి ఎట్టో చేశారు. అయ్యా వాళ్ళ చరిత్ర వాళ్ళ కుటుంబానికే లేదు. ఇక అది శర్మలమ్మ గారు కాదు, మళ్ళీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక లేదు చరిత్ర. అయిపోయింది వాళ్ళ చరిత్ర, క్లోజ్. బైబుల్ సంఖలో పెట్టుకొని బైబుల్ అంటే ఏంది రావచ్చు అసలు ఎలక్షన్లో. అమ్మగారు రాకూడదు, వాళ్ళ అమ్మగారు బైబుల్ తీసుకొని రాకూడదు. కానీ వచ్చింది, నమ్మారు. ఆ మాటలు నమ్మారు, ఆయన మాటలు నమ్మారు, శర్మలమ్మ గారి మాటలు నమ్మారు. వాళ్ళ కుటుంబాన్ని బాగా దేవుళ్ళగా పూజించారు. నాశనం చేసి వదిలిపెట్టాడు, రాష్ట్రాన్నే నాశనం చేసి వదిలిపెట్టాడు. ఇంకేం నమ్ముతారయ్యా ఆయన గారిని? ఇంకేం లేదు. ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల చేసుకున్నారు మానవులు. ఇంకేం నమ్ముతారు? ఏమి నమ్మరు.